మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఓకే, 8 మాసాలు దేవుడు కాచి కాపాడి 9వ మాసంలోని దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అని కృతజ్ఞతతో హృదయాంతరంగాల్లోంచి మంచి హల్లెలూయా చెప్దామా? లాస్ట్ అండ్ ఫైనల్కి ఒక చిన్న గేమ్ పెడదాం అనుకుంటున్నాను. మన ఇస్రాయేల్ అన్నయ్య గట్టిగా చెప్తాడు, మీరు చెప్తారు గట్టిగానే. ఏం తమ్ముడు? రైట్, ఫస్ట్ తమ్ముడికి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ మీరు చెప్తే మీరు ఎలా చెప్తారో దాన్ని బట్టి తమ్ముడు చెప్తాడంట. హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం కలిగింది కాక. తమ్ముడు ఎప్పుడు గెలుస్తున్నాడు, మీరు నవ్వకండి. మనం దైనందిన జీవితంలోని వాక్యము ధ్యానం చేస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం ధ్యానం? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినబట్టలేదు. ఓకే, రైట్, 7వ వచనం చదవండి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన ఇక మంచి సమయం బట్టి భాగ్యం బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన 8 మాసంలో నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి 9వ మాసంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు ఎంతగానో తోడుగా ఉండి నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మహిమ పొందరని నమ్మచ్చు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయం వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ప్రభా, ఎన్నికలేని నన్ను మిక్సీలు చాటును మరోపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మీకు ఆత్మకార్యం జరిగించండి, మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అందరం కలిసి చదువుతామండి. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారంగా కనబడెను అంటున్నాడు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? ముందు ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లోని మనం ఏం చదివామనంటే 4 రకాలైన లోతుల్ని మనం ధ్యానం చేసాం. మనం ఏంటా లోతులు అని మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ లోతుల గురించి మనం ధ్యానం చేసాం. కాబట్టి ఇక్కడ ఇక లోతు ఎక్కడి వరకు వచ్చారంటే దాట వీలులేనంత నది గల సముద్రం అయిపోయిన తర్వాత, అంత నీరు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి భక్తుడు మరి వెనక్కి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన రిటర్న్లోనే ఏం చూస్తున్నాడంటే మరి ఇరు ప్రక్కల కూడాను చెట్లని చూస్తున్నాడు. 12వ వచనం దగ్గర రాగానే అక్కడ ఏం రాస్తున్నాడంటే సకల జాతి వృక్షాలు అంటున్నాడు. అంటే రకరకాలైన వృక్షాలన్నీ కూడాను అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దినాన్ని అన్ని రకాల వృక్షాల్లోని ప్రతి ఒక్క వృక్షం తాలూకా గుణగణాలు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా. అన్ని రకాలైన ఫ్రూట్స్ మనం తింటాం. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, ఎప్పుడు కూడా దొరికేవి కొన్ని ఉంటాయి. దేని తాలూకా ప్రాధాన్యత దాందే, దేని తాలూకా ప్రాముఖ్యత దాందే. సో ఈ యొక్క దినాన్ని ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ఒక వృక్షము లేకపోతే ఇక్కడున్న ఒక చెట్టు గురించి నేను ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. నేను అదేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు దేనికి సాదృశ్యం చూసుకొని ముందుకెళ్దాం. మనము ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథంలోని 4వ అధ్యాయంలోని 22వ వచనంలోని ఒక మంచి మాట ఉంటుంది. చాలండి, ఎవరిని సూచిస్తుందండి? ఆ యొక్క రాజుగారిని సూచిస్తుందంటే మనం చదివినప్పుడు మనకి సూచనగా ఉంది. మనము ఒక చెట్టుగా దేవుడు చూస్తున్నాడు. అలాగనే ఒకసారి మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలోని యాక్చువల్గా 22 నుంచి 24 వరకు ఉంది, కానీ 24 చదువుదాం మనము. వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని అంటున్నాడు. ఇదేంటంటే యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక గుడ్డివాన్ని అతని దగ్గరకు యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసయ్య అతనికి మరి చూపు రావడం కొరకు దేవుడు అడుగుతూ ఉన్నారనమాట. ఉమ్మ వేశారు, మట్టి ఉంచి దాంతో మరి ఉమ్మ చేసిన తర్వాత అతని కళ్ళు మీద పూసినప్పుడు అతను ఏమంటున్నాడనంటే ఈ మనుషులందరూ కూడా చెట్లలా కనబడుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు
ఒక మనిషి చెట్లాగా దేవుడు మరి చూడడానికి ఇష్టపడుతున్నారు కదా. అంటే ఇంకా మాట మనం చూసుకుందాం, ఒక డీప్గా ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోని 3వ వచనం కూడాను దేవుడు నాటిన చెట్టని ఇక్కడ ఒక పేరు గురించి రాస్తున్నారు. యెహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడను. ఎందుకనంటే యెహోవా నాటిన దేవుడు చెట్లుగా మనుషుల్ని నాటుతున్నారండి. ఫస్ట్ మనం చెట్ల గురించి ధ్యానం చేసినప్పుడు మన ఇంట్లోని చాలామంది ఇంట్లో రకరకాలైన మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. సో ఇవి మనం ఎక్కడ పాతే అక్కడ ఉంటున్నాయా ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? ఎక్కడ పాత అక్కడ ఉంటున్నాయి కదా. నాకు ఈ ప్లేస్ వద్దు, నాకు ఇంకో ప్లేస్ కావాలని అక్కడ నుంచి వస్తున్నాయా? రాజమండ్రిలో మనం కుండీల్లో మొక్కలు వేస్తాం, నాకు ఈ కుండీ వద్దు, ఆ ఫలానా ప్లేస్ బాగుందని దాంట్లోకి ఏమైనా షిఫ్ట్ అవుతుందా? లేదు కదా. మనం ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మొక్క అక్కడికి ఒక ఎత్తైనప్పుడు, రెండవది ఏంటంటే మొక్క అనేది మనం ప్రతిరోజు కూడా రెగ్యులర్గా వాటర్ వేస్తాం, దానికి గాలి, నీరు, వెలుతురు అవసరమైంది. కొన్ని జాతుల మొక్కలు మాత్రమే ఇన్సెక్ట్స్ తింటాయని దాన్ని మ్యాన్ ఈటింగ్ ప్లాంట్స్ అంటారు వాటిని. సో అవి ఒక రకం అయితే, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేవి ఈ రకం. ఇవైతే ఇంకా మనం బాగుపడాలి, అవి మంచిగా పోయాలి, కాయాలి అనుకునేటప్పుడు అప్పుడప్పుడు మనం ఇంట్లో ఆహార పదార్థాలు కొన్ని యూజ్ చేసేవి, నాన్ వెజ్ లాంటివి, గుడ్లు లాంటివి, ఇవన్నీ కూడా వాటికి తొక్కలు వాటికి వేస్తాం మనం, ఎందుకు మంచిగా ఫలించాలని చెప్పి. ఈ నేపథ్యంలోని మామూలుగా మొక్కల గురించి వచ్చినప్పుడు ఫోటోసింథసిస్ అంటారు, కిరణజన్య సంయోగ క్రియ, సూర్యరశ్మిని ఆస్వాదిస్తుంది మొక్క. దాని ద్వారా మనకి రావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క మొక్కల్లో ఉన్న గుణగణాలు, లక్షణాలు ఏంటంటే ఆ యొక్క దాని తాలూకా ఆకులు కానీ ప్రతిదీ ఆహార పదార్థాలు మనకి ఉపయోగపడే రీతిగా మరి ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు అవన్నీ ఒక ప్రక్కన పెట్టేటప్పుడు మరలా ఆ సబ్జెక్ట్కి లాస్ట్లో వస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనుషులను చెట్లుగా ఎంచుకునేటప్పుడు దేవుడు కూడాను ఆయన కూడాను మనల్ని అన్నారు కదా, పిల్లలు ఏదవుతే తండ్రి కూడాను అదే అవుతారు. అంటే తండ్రి ఏటవుతే పిల్లలు కూడాను అదే అవుతారు. కాబట్టి దేవుడు కూడాను ఆయన ఒక చెట్టుగా చూపించుకుంటున్నారు. రండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే సాక్షాత్తు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఈ మాట చెప్తున్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే వెంటనే నాకులాంటి వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది అంటే అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఉంటుందా అని డౌట్ వస్తుంది కదండి. హల్లెలూయా. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి అని దేవుడు చెప్తున్నారంటే ఆయన ఒక తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటంటే నిజమైన వ్యవసాయకుడు ఏ టైంలో ఏ సీజన్లోని ఏ పంట వస్తుందో చూసుకొని పొలం దగ్గరికి వెళ్ళి ముందుగా ఆ పొలం అంతా కూడాను దున్ని శుభ్రం చేసి అక్కడ అందులో విత్తనం వేసి ఆ విత్తనం వచ్చిన తర్వాత మొలకెత్తడానికి అది టైం పట్టుద్ది. కాబట్టి ఆ టైం పట్టేటప్పుడు దానికి కావాల్సిన సదుపాయాన్ని చేస్తారు. మొలకెత్తిన తర్వాత అది మరలా పెద్దదయ్యి మళ్ళీ పంట చేతికి వచ్చేంత వరకు కూడాను దానికి సాగు చేయడానికి వ్యవసాయకుడు ప్రతి పని కూడాను చేస్తాడు. దానికి ఏంటి అవసరమో మధ్య మధ్యలోని కలుపు మొక్కలు వస్తాయి, కలుపు మొక్కలు తీసేయడం, తర్వాత ఎలకలు వస్తాయి, రకరకాలైన పందికొక్కలు వస్తాయి, తర్వాత నక్కలు వస్తాయి, ఏమొస్తాయి వాటి అన్నిటి నుంచి కూడాను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వ్యవసాయకుడిది. అయితే ఈ యొక్క దినాన్ని మరి తండ్రి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ తండ్రి వ్యవసాయకుడు అయినప్పుడు యేసుప్రభువారు ద్రాక్షవల్లిగా తాను చూపించుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రాక్షవల్లికున్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చూద్దాం, మనం లక్షణాలు చూద్దాం. మనం న్యాయాధిపతుల గ్రంథంకి రండి. న్యాయాధిపతుల గ్రంథంలోని 9వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 4 రకాలైన చెట్లు కనబడతాయి. సో ఈ 4 రకాలైన చెట్లోని 12వ వచనం దగ్గర రాగానే ద్రాక్షవల్లి ఒక చెట్టు, అటు తర్వాత చెట్లు నీవచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్ష రసంలో నేను ఇక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. అంటే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు
చెట్లన్నీ వచ్చి మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి ఆ రాజు గురించి ఈ యొక్క చెట్లన్నీ కూడాను మరి సెర్చ్ చేస్తున్నాయి, పరిశోధిస్తున్నాయి. లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు. వాళ్ళని వీళ్ళని అడిగిన నేపథ్యంలోని అక్కడ 4 రకాలైన చెట్లని మిగిలిన చెట్లు అడుగుతున్నాయి. ఫస్ట్ ఒలివ చెట్టును అడుగుతాయి, అలాగనే అంజూరపు చెట్టును అడుగుతాయి, అలాగే ద్రాక్షవల్లిని అడుగుతాయి, అలాగనే మొండల పొదను కూడాను మా మీద రాజుగా ఉండండి అని చెప్తే అడుగుతాయి అన్నమాట. సో ఇక్కడ అడిగేటప్పుడు మరి మూడు రకాలైన సమాధానం చెప్తాయి. కాబట్టి 3 రకాలైన సమాధానాలన్నీ ద్రాక్షవల్లిది, అంజూరపు చెట్టుది, ఒలివ చెట్టుది సమాధానం ఒకలాగే ఉంటుంది. దేవునికి మానవులకి నేను ఉపయోగపడకుండా నేను ఇటువంటి తిరగడానికి, నేను రాజుగా ఉండడానికి ఇష్టపడనని మొండల పద మాత్రమే ఆ యొక్క ఆఫరు యాక్సెప్ట్ చేసినట్లు మనం చూస్తాం. సో ఇప్పుడు ద్రాక్షవల్లి దగ్గరకు వచ్చేటప్పటికి ద్రాక్షవల్లి కూడా ఏమని చెప్తుందనంటే, దేవునిని మానవులను సంతోషపెట్టకుండా నేను ఎలాగా మీ మీదకి వచ్చి రాజుగా ఉంటాను అని చెప్పి అంటున్నారు. రాజు అనే పొజిషన్ మరి చాలా పెద్ద పొజిషన్ కదా. సో అటువంటి పొజిషన్ వచ్చినప్పటికీ కూడాను ద్రాక్షవల్లి ఇష్టపడట్లేదు. మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది అది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడాను తన్ను తాను మరి ద్రాక్షవల్లిగా చూపించుకునేటప్పుడు, యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయనకి కూడా ఒక ఆఫర్ వస్తుంది, ఆయన కూడాను ఒక మంచి పొజిషన్లోకి తీసుకొని రావడానికి. కానీ దేవుడు దేన్ని కూడాను యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు దేవునిని ఎలాగా సంతోష పెట్టగలడానికి ఇష్టపడ్డారు, దేవుడు ఎలాగా తను తాను చెప్పుకుంటున్నారు అని మనం చూసినప్పుడు దాని గురించి కూడా కొన్ని లేఖన భాగాలు రాస్తున్నారు. ఏ లేఖన భాగాలు రాస్తున్నారు అని అంటే, యేసు ప్రభువు వారు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క యోహాను రాసిన సువార్తలోని 4వ అధ్యాయంలోని 34వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకి సువార్త చెప్పేసిన తర్వాత ఆ యొక్క శిష్యులందరూ కూడాను వచ్చారు. శిష్యులందరూ వచ్చిన తర్వాత అప్పుడు శిష్యులు తినడం గురించి, ఆహారం గురించి అక్కడ ఆయనకి మాట్లాడతారనమాట. మాట్లాడేటప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్తారనంటే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువారు ఆయన తాలూకా చిత్తం ఏంటి అంటే, దేవుని కొరకు, దేవుని విషయంలోని ఆయన ఇలా నేను చేయాలనుకుంటున్నాను, దేవుడే నన్ను పంపించారు కాబట్టి నేను చేసే ప్రతి పని కూడాను దేవుడిని సంతోషపెట్టేదిగా ఉండాలి, నేను దేవునికి సంబంధించిన పనే ప్రతిదీ కూడా నేను చేయాలి అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అలాగనే ఆయన 12 సంవత్సరాలప్పుడు తన యొక్క తల్లిదండ్రులతోటి యెరూషలేముకి వచ్చేటప్పుడు కూడాను సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి ఆయన బోధిస్తున్నారు. ఆ మాటలు మనం చూసినప్పుడు లోకరాసిన సువార్తలోని 2వ అధ్యాయంలోని రాస్తున్నారు. 49వ వచనం చూసుకునేటప్పుడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే పలు సందర్భాల్లో యేసుప్రభువు వారు ఆయన పని చేసినప్పుడు, మరి ప్రార్థన చేసినప్పుడు కానీ, సువార్త ప్రకటించినప్పుడు కానీ, పలు సందర్భాల్లోని దేవుని కొరకు నేను చేస్తున్నాను, దేవుని చిత్తం ఇది, దేవుని మహింపరచబడాలి. ఎక్కువగా యోహాను రాసిన సువార్తలోని 17వ అధ్యాయంలో అయితే మహిమ గురించి రాస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడాను దేవుడు తన్ను తాను చెట్టుగా, ద్రాక్షవల్లిగా చూపించుకున్నారు. కాబట్టి దేవుణ్ణి మహింపరచడం కొరకే తను ప్రతిదీ కూడా చేశారని మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన సిలువకు అప్పగించబడేటప్పుడు కూడాను యేసు ప్రభువు వారు మరి ఆ భారము ఎంతో భయంకరమైంది కాబట్టి దానిని గురించి అది తప్పించమని తండ్రి గారికి ప్రార్థన చేస్తున్నారు. లోకరాసిన సువార్తలోని 24వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు 42వ వచనం దగ్గర రాగానే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ నీ చిత్తం కాకపోతే, నీ చిత్తము ఏదైతే దాన్ని నేను స్వీకరిస్తానో దాన్ని నేను చేస్తాను అని చెప్తున్నారు. దీన్ని బట్టి దేవుణ్ణి మహిమ కొరకు, తండ్రి దేవుణ్ణి మహింపరచడం కొరకు మరి యేసు ప్రభువు వారు తన్ను తాను ఎంతగెలాగా సమర్పించుకున్నారు, లోబడ్డారు, ప్రేమించారు, విధేయత చూపించారు అన్నది అర్థమవుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, పరలోకంలోంచి భూలోకంలోకి రావడమే అయినా చాలా గ్రేట్, చాలా మిరాకల్. కాబట్టి అదే, అంతకు మించిన ప్రూఫ్ మనకి అవసరం లేదు. సో ఇప్పుడు ద్రాక్షరసం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క ద్రాక్షరసము
అని దేవుడు మరి తన్ను తాను దేవుణ్ణి ఎలాగా ఆయన మహింపరిచారు, ఎలాగ సంతోషపరిచారు అన్నది మనం చూసాము. తర్వాత నెక్స్ట్ ఆమె ద్రాక్ష చెట్టు ఏమని చెప్తా ఉందనంటే మరి మనుషులను కూడాను సంతోషపెట్టేది అని చెప్తా ఉంది. సో మనుషులను సంతోషపెట్టేది అని మనం చూసుకునేటప్పుడు వాక్య భాగంలోని చాలా సందర్భాల్లో ఇలాగ రాస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నారు 10వ అధ్యాయంలోని 19వ వచనం మనం చూసినప్పుడు ద్రాక్షరసము మానవుల్ని సంతోషపెట్టేది అంటున్నాడు. అలాగే కీర్తనకారుడు 104వ సంకీర్తనలోని 15వ చరణంలో కూడాను ద్రాక్షరసము మానవుల్ని సంతోషపెట్టేది అని చెప్తున్నారు. దీనికి మనకి సాదృశ్యంగాను యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు కనాను వివాహానికి వచ్చారు. కనాను వివాహానికి వచ్చేటప్పుడు ఆ యొక్క కనాను వివాహంలోని ద్రాక్షరసము పంచిపెడుతున్నారు, అందరికీ కూడాను ఇస్తున్నారు. యోహాను రాసిన సువార్తలోని 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చూసినప్పుడు ఈ లేఖన భాగం మనకు కనబడుతుంది. అక్కడ ద్రాక్షరసం అందరికీ ఇస్తా ఉన్నారు. ఆ టైంలోని ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మరలక్కడ ఫస్ట్ మిరాకల్ చేశారు, నీటిని ద్రాక్షరసంగా మార్చారు అని మనం చూస్తున్నాము. అంటే వచ్చి వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టడం కొరకు అక్కడ ద్రాక్షరసం ఇవ్వబడింది. సో 2 మనం చూసుకునేటప్పుడు భౌతిక పరమైంది, ఒకటి ద్రాక్షరసము ఫిజికల్గా మనుషుల్ని సంతోషపెట్టేటట్లు చూస్తున్నాము. అలాగనే దేవుడు తను తాను ద్రాక్ష చెట్టుగా పోల్చుకునేటప్పుడు దేవుడు మానవుల్ని దేవుణ్ణి ఎలాగా సంతోషపరచారు అన్నది మనం చూస్తున్నాము. ఇప్పుడు దేవుడు ద్రాక్షరసంగా దేవుడు మనకి తన యొక్క రక్తాన్ని ఇచ్చినప్పుడు మానవుల్ని కూడా దేవుడు ఎలాగ సంతోషపెట్టారు అన్నది మనం చూద్దామండి. ప్రతిదానికి కూడా నేను 3 పాయింట్లు రాసుకున్నాను, చాలా టైం తక్కువ కాబట్టి. సో ఫస్ట్ మనం చదువుబడిన లేఖన భాగంలోని మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలోని 28వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపడుచున్న నిబంధన రక్తం అని చెప్పి ఆయన ఒక గిన్నె పట్టుకొని దీనిలోంది మీరందరూ కూడాను త్రాగండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు రెండవది మనం చూసినప్పుడు మరి దేవుడు మానవుల్ని ఎలాగా సంతోషపడుతున్నారు అని మనం చూసినప్పుడు మానవుడి యొక్క జీవిత ప్రయాణంలోని మానవుని తలకి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని దేవునికి మానవునికి అడ్డుబండగా వచ్చే ప్రతి పాపము శాపం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలాగ కొట్టివేయబడుతుందంటే అది కేవలము యేసు ప్రభువు యొక్క రక్తం బట్టి ఆ యొక్క ప్రతిదీ కూడాను పాపము శాపము కొట్టివేయబడుతుంది. దేని ద్వారా మానవునికి దేవునికి కూడాను వ్యక్తిగత సంబంధ బాంధవ్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన చిందించిన రక్తాన్ని ద్రాక్షరసంగా చూపిస్తూ ఆ యొక్క ద్రాక్షరసం మనం ఇప్పుడు ఫిజికల్గా మొదటి వాదం మనం తీసుకుంటున్నాం మనము. అయితే దేవుడు తన యొక్క రక్తాన్ని అప్పుడు చిందించారు. ఆ రక్తం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనందరి జీవితాల్లో కూడా ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి విషయంలో కూడాను రక్తము పనిచేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ రక్తం తాలూకా యాక్సెస్ ఏంటంటే మన తాలూకా ప్రతి విధమైన పాపముల నుండి శాపం నుండి తప్పించేది. ఆ పాపము శాపం ఎందుకు తప్పించబడాలి? అది తప్పించబడకపోతే మన తాలూకా పరిస్థితి ఏంటంటే మరి దేవుని దగ్గరికి మనం చేరుకోలేము. కాబట్టి భక్తుని ద్వారా దేవుడు ఇలాగా రాస్తూ ఉన్నాడు. రండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోని 14వ వచనము. 14వ వచనంలో మనం చూసినప్పుడు క్రింది ఒక మాట కనబడుతుంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి అని రాస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుంటే వస్త్రములు అని మనం అనుకునేటప్పుడు ఇక్కడ ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన తాలూకా క్రియలన్నిటికీ కూడాను సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడాను యేసు ప్రభువు యొక్క రక్తం ఏం చేస్తుందనంటే మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని దేవునికి అనుకూలమైన తెలుపుగా మంచిగా మార్చి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి కారణం అవుతుంది. ఫస్ట్ది. సెకండ్ది రక్తము ఏ రీతిగా హెల్ప్ అవుతుంది అని మనం చూసినప్పుడు మరలా ప్రకటన గ్రంథంకు రండి. ప్రకటన గ్రంథంలోని 12వ అధ్యాయంలోని 11వ వచనము.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వానిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి మనకి జయం కలుగుతుంది. ఎవరికైనా భయం వేయగానే మనం ఏం చెప్తాం? యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని చెప్తాం. ఒకసారి చెప్పండి, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయము అని చెప్తాం మనం. అలాగని ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, మనం ఏ పని చేసినప్పటికీ కూడాను మన ఇంట్లో ప్రార్థనా తైలం ఉంటే దాన్ని తీసుకొని పెద్ద సిలుగుతోటి నెత్తి మీద ఇంకా వేసేసుకొని ఛాతి మీద వేసుకొని ఇది రక్తము, ఈ రక్తము మేము బయటకు వెళ్తాం కాబట్టి ఏ దుష్టుడు కూడాను మా మీద ఏ యాంగిల్లో కూడా పని చేయకూడదు తండ్రి, నీ రక్త ప్రభావం తప్పించి అని దేవునికి ఆ రక్తానికి మనం అప్పచెప్పేసుకుంటాం మనము. హల్లెలూయా. అలాగనే ఏ పని పాటలు చేసినా, మంచి పనులు చేసిన ప్రతిసారి కూడా అక్కడ ఒక ఆయిల్ చుక్క వేసి, ప్రభా నీ రక్తం ఇక్కడ వేస్తున్నాము, ఈ రక్తం ఇక్కడ నీ సన్నిధి ప్రభావం ఇక్కడ పనిచేయాలని ప్రార్థన చేస్తాము. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడాను ఆయిల్ తైలము వేసి, ఇగో ఇది నీ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తున్నాం ప్రభా, అనారోగ్యం నుంచి జయించి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మరొకసారి చెప్దామా? యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము మన యొక్క జీవితంలోని మరి దినదినము కూడాను మనకి జయాన్ని, విజయాన్ని అనుగ్రహిస్తూ అన్ని విషయాల్లోని అంటే భౌతిక పరమైన ఆరోగ్యాలు అంటే అనారోగ్యాల నుంచి ఆరోగ్యం అనుగ్రహిస్తూ, ఇంకా దుష్టుడి నుంచి ప్రతి విధమైన మనకి కుట్రల నుంచి, కీడు నుంచి, రకరకాలైన వాటి నుంచి, చీకటి నుంచి తొలగించడానికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారు ద్రాక్షవల్లిగా దేవుణ్ణి మహింపరచడం కొరకు మనం చూసాము. అలాగే భౌతిక పరంగాను అలాగనే ఆధ్యాత్మికమైన జీవితం దగ్గర రాగానే 3 విషయాలు మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు మనకి దేవుడు ఒకటి చెప్తా ఉన్నారు. యోహాను రాసిన సువార్తలోని 15వ అధ్యాయము 2వ వచనము. అలాగే అండి, 5వ వచనం కూడా చదవండి. చాలండి, మనందరం కలిసి చదువుదాం. ఇప్పుడు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇప్పుడు అందరూ ఇలా చేయబెట్టుకోండి. నేను తీగనని చెప్పండి. నేను తీగను. ఇప్పుడు ద్రాక్షవల్లి ఆయన, తీగే మనం. మరి ఇక్కడ చూసుకునేటప్పుడు అప్పుడప్పుడు మా పాదలు వేస్తాం కదా. హలో, పాదలు వేస్తాం కదా. పాదలు
వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కుండీకి కానీ నేలలో కానీ దానికి ఒక పందిరి కట్టడం కానీ లేకపోతే ఒక కర్ర కట్టడం కానీ ఒక గోడకి ఒక మేడ మీదకో దానికి లింక్ ఇస్తాం మనం. ఎందుకు వచ్చింది? ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు ద్రాక్షవల్లి అని అనుకునేటప్పుడు దేవుడు కూడాను అలాంటి లత లాంటి వారు అనమాట. అంటే తీగ లాంటి వాళ్ళు, క్రీపర్. కాబట్టి ఆ క్రీపర్ ఏంటంటే మనం అలాగ ఉండేటప్పుడు ద్రాక్షవల్లిగా దేవుడు ఉండేటప్పుడు మనకి ఖచ్చితంగా సపోర్ట్ అంత అవసరము. ఆ సపోర్ట్ ఏంటంటే దేవుని తాలూకా రూల్ ఏంటంటే ఆయన తాలూకా ద్రాక్షవల్లున్న ప్రతి తీగ కూడాను ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఫలించాలి అని కోరుకునేటప్పుడు మనం కూడాను మన ఇంట్లో పూల మొక్కలు లేకపోతే పండ్లు పలహారాలు వచ్చే ఆ మొక్కలు కానీ ఏవైనా వేస్తే అవి ఫలించకపోయినా పుష్పించకపోయినా మనకి హ్యాపీ ఉంటుందా ఏంటి? ఎంత కష్టపడి వేసానో తిట్టుకుంటాం మనం కదా. కాబట్టి అలాగా తిట్టుకునేటప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తామంటే సర్లే అని చెప్పి దానికి మరలా షాప్కి వెళ్ళిపోయి కొన్ని రకాలైన మందులు ఇంట్లో ఉన్నవి అవి ఇవన్నీ వేసి వాటికి మరలా పోషకాన్ని ఇస్తాం. ఒకవేళ పోషకాలు ఏమైనా తక్కువ అయ్యాయేమో అందుకే ఇది ఫలించలేదేమో అని అనుకుంటాం. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ దాని దగ్గరికి ఫలం ఏంటి లేదనుకో చాలా బాధ కలుగుతుంది, చాలా నిరాశతోటి వస్తాము. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు కూడాను ఆయన ద్రాక్షవల్లిగా ఉండేటప్పుడు ఆ ద్రాక్షవల్లి దేవుడు ఏం చేస్తున్నారంటే చక్కగా ఆయన వెళ్ళిపోయి నేను ఫలాలు ఏరుకొని వస్తాను అని చెప్తున్నాడు. బుట్ట పట్టుకొని వచ్చారు. దేవుడు బుట్ట బాగుందా? హల్లెలూయా. బుట్ట బాగుంది కానీ బుట్ట ఖాళీగా ఉంది. పైన బోర్డు ఉందా? ఖాళీ బుట్ట ఖాళీ గంప అని చెప్పి దేవుడు ఇలాగ వచ్చినప్పుడు ఖాళీగా ఉంది. అప్పుడు ఆయన ఎంత నిరాశ నిస్పృహ పొందుకుంటారు కదా. హల్లెలూయా. అంటే ఎంత ఆయన రక్తం ఇచ్చి ఎంత ఆయన మిరాకలు చేసి ఎన్ని రీతిలుగా మనల్ని పోషిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఫలించలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ప్రీవియస్ వీక్లో అనుకుంటాను కొంతమంది సహోదరులు మేమందరం కూడా ప్రేయర్ చేస్తున్నాం కొన్ని ఇష్యూస్ గురించి. ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక సహోదరి నాతో ఈ రీతిగా షేర్ చేస్తున్నారు. సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డల గురించి అండి, వాళ్ళ సంఘంలో, మన సంఘం కాదు, ప్రార్థన చేస్తున్నాం ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తున్నారు. వారికి చెప్తున్నా కూడాను ఏం మాత్రం కూడా వాళ్ళని ఏం మార్పు రావట్లేదండి అని చెప్పారు నాతోటి. మార్పు రావట్లేదు ఏంటి అని చెప్పినప్పుడు నిజంగా నాకు తెలియదు. అయితే సరే ముందు ప్రార్థన చేద్దాం అని చెప్పేసి అన్నాను. ప్రార్థన చేసిన తర్వాత మేమిద్దరం ప్రార్థన చేస్తుంటే నాకు ఒకటి కనబడుతుంది. ఏంటి కనబడుతుందంటే ఒక మంచి రోడ్డు ఉంది. రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు నడుస్తూ ఉన్నారు. ఫుట్పాత్ ఉందన్నమాట. ఆ ఫుట్పాత్ మీద వ్యక్తులు నడుస్తూ ఉన్నారు. వీళ్ళు నడుస్తున్నారు, అందరూ నడిచినట్టే కనబడుతుంది. కానీ రోడ్డు ఎప్పుడైనా సరే మనకి డెస్టినేషన్ తీసుకెళ్తుంది, గమ్యం తీసుకెళ్తుంది. ఫుట్పాత్ ఎప్పుడు కూడా పూర్తిగా ఉంటుందా? ఉండదు కదండి, అవునా కాదా? కరెక్ట్గా చూసారా? చెప్పండి. ఫుట్పాత్ ఉండదు కదా, ఉండదు. ఇక్కడ నుంచి నేను అలాగన్న తర్వాత నేను చాలా ఆలోచించాను. ఆ రోజు నుంచి నేను గత వారం చాలా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు గమనించాను. నేను ఏంటి గమనించానంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫుట్పాత్ ఉంది, అక్కడ ఒక స్ట్రీట్ కానీ ఒక జంక్షన్ కానీ ఏదైనా వస్తే అక్కడ కట్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఫుట్పాత్ స్టార్ట్ అవుతుంది. అంటే మధ్యలోని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, నడుస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఈ రోడ్లోకి ఏదైతే దేవుని తాలూకా మార్గంలోకి వచ్చి ఆ మార్గంలో ప్రయాణం చేస్తేనే ఆ యొక్క ఫలం అనేది ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. అంజూరపు చెట్టు దగ్గర రాగానే ఆ యొక్క అంజూరపు చెట్టులోని బోల్డ్ ఫలాలు ఉంటాయేమో అనుకున్నారు. అంటే చాలా ఆకులు ఉన్నాయి. ఆకులు ఉండేటప్పుడు ఆ ఆకుల్లోని ఫలాలు కూడా వాళ్ళకి ఉండాలన్నమాట. కానీ ఆకులు తప్పించి దాంట్లో మరేమి కూడాను లేవు అని దేవుడు అక్కడ ఏం చేసినట్టు వెంటనే ఏంటి ఇది ఎందుకు ఫలించలేదని చెప్పి వెంటనే ఆ అంజూరపు చెట్టుని దేవుడు శపించారు. దానికి రీజన్ ఏంటంటే దాని గురించి రాస్తున్నారు. ఆ యొక్క అంజూరపు చెట్టు అనేది త్రోవ ప్రక్కన ఉంది కాబట్టి అది ఫలించలేదు అంటున్నాడు. ఇక్కడ 2వ వచనం ఇందాక చదువుకున్నాం కదా, నాలో ఫలింపని ప్రతి తీగ కూడాను ఆయన తీసి పారవేయను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఎవరు తీగలం. మనం ప్రతి తీగ కూడాను ఫలించాలి.
ప్రతి దాంట్లో కూడాను ఫలించాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగా ఫలించకపోతే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇష్టం లేనప్పుడు దేవుని దగ్గర నుంచి దేవునికి ఇష్టం లేనిది దేవుడు శపిస్తారు. అయితే అలాగని దేవుడు ప్రస్తుతం కరోనా సమయంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ మనకి ఇంకా ఎరువులేసి పోషించి ఇంకా చూస్తున్నప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది, మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎంతలాగా చేస్తున్నాడంటే నేను ఇంకెంతలాగా ఫలించాలన్నది మనం తెలుసుకోవాలి. రెండవది ఫలం ఏంటని మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలోని 2వ వచనంలోని ఆఖరి లైన్లో ఇలా రాస్తున్నారు, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండను గాని అది కారు ద్రాక్షలు కాచను. అందరం కలిసి చదువుదామా? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండను గాని అది కారు ద్రాక్షలు కాసను అంటున్నాడు. కారు ద్రాక్షలు అనేటప్పుడు చాలా పుల్లగా ఉండేవి, తినడానికి వీలు లేనటువంటివి. అంటే ఫలించి కూడాను ఆ ఫలించిన ఫలము కూడాను మంచిగా లేకపోతే దానివలన ప్రయోజనం లేదు. అప్పుడప్పుడు మార్కెట్లో మనం కొన్ని కొనుక్కుంటాం. పాస్ట్ డేస్లో మనకి మ్యాంగో సీజన్ అయింది కదా, మ్యాంగో సీజన్ అయ్యేటప్పుడు మనం చక్కగా వెళ్ళిపోయి మంచి రసాలను లేకపోతే మంచి ఫ్రూట్ ఏదో కొనుక్కొని చాలా ఆశతోటి ఇంటికి వచ్చి తిందామని కట్ చేసుకొని దానికి అంతా సదుపాయం చేసిన తర్వాత నోట్లో పెట్టుకుంటే అది ఎంతో పుల్లగా ఉంటే తింటామా? తినం కదండి, అస్సలు తినలేం కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడాను మన విషయంలో కూడాను అలాగే ఉంటారు. ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాలి అని మన గురించి దేవుడు వెయిట్ చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవునితో ప్రయాణం చేసేవాళ్ళు కానీ, దేవుని తర్వాత కానీ, దేవుని ముందు కానీ మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలోని మంచి ఫలాలు ఫలించే వాళ్ళని మనం చూస్తాం. మనం అలాగనే చెడ్డ ఫలాలను కూడా ఫలించే వాళ్ళని కూడాను మనం చూస్తూ ఉంటాము. సో ఇందాక చదువుబడిన లేఖన భాగంలో కూడాను ఒక చక్కని మాట నా హృదయాన్ని హత్తుకుంది. కీర్తనకారుడు రాసిన దాంట్లోని 28వ అధ్యాయంలోని ఇలాగా రాస్తూ ఉన్నారు. దుష్టుల గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. చెడు గురించి రాస్తూ ఉన్నారు. ఏంటి రాస్తున్నారంటే వాళ్ళన్నీ కూడాను మరి అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అంటున్నారు. 4వ వచనము, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము అంటున్నారు. అంటే ఇక్కడ వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడం కొరకు ఎలాంటి దుష్టక్రియలు చేస్తారు అని మనం చూసినప్పుడు 2022 లేకపోతే 2023 నాకు గుర్తులేదు కానీ దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చారు. ఈ సంవత్సరం నీకు అనేక సంఘాలకి తీసుకుని వెళ్తానని చెప్పి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా సుమారు 15 నుంచి 20 సంఘాలకి దేవుడు నన్ను తీసుకువెళ్ళేటప్పుడు పెద్దది చిన్నది కూడా సంఘాలు, తర్వాత రకరకాలైన డినామినేషన్స్, అలాగనే ప్రతిదీ కూడాను అక్కడికి నేను వెళ్ళేటప్పుడు చాలా విషయాలు దేవుడు బోధించారు. సేవకులు, తర్వాత విశ్వాసులు, రకరకాల యొక్క పరిస్థితులు, స్వభావాలు, క్రియలు, కార్యాలు దేవుడు చూపించారు. ఒక చోట విశ్వాసులు చాలా మంచిగా ఉండి ఇంకా సేవకులు ఇంకా చాలా అందించాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగనే సేవకులు మంచిగా ఉండి విశ్వాసం ద్వారా ఇంకా దేవుని కొరకు మంచి ఫలం ఫలించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగనే కొంతమంది ఎక్కడెక్కడ ఏది దేవుని కొరకు మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని కూడాను పాడు చేసే వాళ్ళు కూడాను ఉండకపోరు. దాన్నే ఏమంటారంటే కారు ద్రాక్షలు వాళ్ళు కాస్తున్నారు. నువ్వు పని చేయకపోయినా కొంతవరకు పర్లేదేమో కానీ దేవుడు పని జరుగుతున్న దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నిస్తే దాన్ని దేవుడు కారు ద్రాక్షల క్రింద లెక్కకు తీసుకొస్తారనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ప్రతిదీ కూడాను క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రతిదీ కూడా దేవుడు చూస్తారు, ప్రతిదీ కూడాను మైట్ చేస్తారు. ఈరోజు మనము ఎలాగున్నామో మన యొక్క జీవితము సాఫీగా సాగిపోతుందిలే రోజు రోజుకి అని మనం అనుకునేటప్పుడు మరి దేవుడు దాని గురించి కాదు. దేవుడు ప్రతిదీ కూడా తర్వాత అడుగుతారు కదా, నీకు లైఫ్లోని ఇన్ని మిరాకల్స్ చేశాను, ఎంత ఇలాగా జీవించను, ఎంత ఇలాగా నీ కొరకు నేను ప్రాణం ఇచ్చాను, లేకపోతే ఇలా కాపాడాను కదా, మరి నీవు నా కొరకు ఏం చేసావని దేవుడు చెప్తారు. ఒకరోజు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మా నాన్నమ్మ గారు కాకినాడలోని ఆమె బీఈడీ ట్రైనింగ్ చేశారు. ఆవిడ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి బాగలేదని దాన్ని ఏమంటారు టెలిగ్రామ్ ఇచ్చారనమాట. పాత రోజుల్లోని టెలిగ్రామ్ అంటే అర్జెంటుగా వచ్చేది. అది కూడా ఆమెకి 4 రోజుల తర్వాత వచ్చింది. కాబట్టి టెలిగ్రామ్ మా నాన్నగారు ఇచ్చారు అంటే ఏదో అర్జెంట్ అనుకుని అక్కడ నుంచి ఆమె ప్రయాణం చేసి
వాళ్ళ నాన్నగారు ఉన్న ఊరు ఆమె చేరుకునేసరికి 2 రోజులు టైం పట్టింది. ఆ రాత్రి బస్సులు లేవు, ఏమి లేవు. అలాంటి టైంలోని ఆమె వెళ్ళేటప్పుడు అక్కడ ఏముందంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళగానే, అమ్మ నా కోసం ఏం తీసుకొచ్చావని అడిగారంట. ఏంటి నా కోసం ఏం తీసుకొచ్చావని అడిగారంట. అడిగేటప్పటికి మా నాన్నగారు అన్నారు, టెలిగ్రామ్ వచ్చేటప్పటికి ఏదో సీరియస్ ఏమో, అర్జెంట్ ఏమో వచ్చాను నాన్నగారు, ఏం తీసుకురాలేదు, సారీ అండి, మార్నింగ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకొస్తానని చెప్పారంట. మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. కాబట్టి మా నాన్నగారు ఆమె బ్రతుకున్నంత కాలము కూడాను మాకు ఎప్పుడు కూడా ఈ విషయం చెప్తూ ఉండేది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడాను దేవుడు మనల్ని అడుగుతారు, నువ్వు నా కొరకు ఏం తీసుకొచ్చావు అని చెప్పి. అడిగేటప్పుడు మనం దేవునికి ఇదిగో నీ కొరకు ఇన్ని ఆత్మలు తీసుకొచ్చానని చెప్తే దేవుడు చాలా సంతోషిస్తారు అని చెప్పారనమాట. కాబట్టి దేవుడు కూడాను ఏం చెప్తారనంటే, నువ్వు నా కొరకు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావని అడుగుతారు. కాబట్టి ఈరోజు మన ద్వారా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సమయంలోని మరి మందిరంలోని పరిచర్యలోని జరిగే కార్యక్రమాలన్నీ కూడాను మంచిగా కొనసాగిపోవడం కొరకు మరి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కారు ద్రాక్షలు అంటే దేవునికి ఇష్టం లేనిది. అప్పుడప్పుడు నేను బయట ఊర్లు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మొక్కలు అవి ఇవి తీసుకొస్తూ ఉంటాను, ఇక్కడ గ్రౌండ్లో వేయడం కొరకు. తీసుకుని వస్తూ ఉంటే ఒకరోజు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక 4 మొక్కలు తీసుకొచ్చానండి. కొద్ది దినాలు అయిపోయిన తర్వాత అవి చనిపోయేటప్పుడు నాకు తెలియదు ఎందుకు చనిపోయి ఏంటని చెప్పేసి. ఒకరోజు మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చేటప్పుడు నేను ఆమెను అడిగాను, ఈ మొక్కలు ఎందుకు చనిపోయి అని అడిగాను. నేను ఎవరో మొక్కల మంది దీన్ని కొడితే కానీ చచ్చిపోవు అమ్మగారు అని చెప్పింది తను. అప్పుడు నాకు అర్థమైంది, మనుషులు కొంతమంది ఇలాగ ఉంటారు. జీవిత ప్రయాణంలోని చెడు ఉద్దేశాలతోటి ప్రతిదీ కూడా చెడగొట్టడం కొరకు బయట మనం తెలియకపోయినా కూడాను దేవునికి ప్రతిదీ కూడాను తెలియకుండా ఉండదు. దేవుడు దాన్ని ఏ లెక్కలకు తీసుకొస్తాడంటే కారు ద్రాక్షల కింద తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ మనల్ని అందరినీ కూడాను ఒక మొక్కలుగా నాటాడు. నన్ను ఒక నాయకురాలుగా, మిమ్మల్ని ఒక విశ్వాసులుగా దేవుడు నాటాడు అని అనుకునేటప్పుడు మనం ఎక్కడ నాటబడ్డామో, ఏ స్థలంలో నాటబడ్డామో, ఎందుకు నాటబడ్డామో, దేవుడు ఏ పర్పస్ తోటి మనల్ని నాటాడో అది గ్రహించుకొని మనం అది చేయడమో ధర్మమో. దేవునికి ఇష్టంగా జీవించడం మన ధర్మమో. కానీ మనము బ్రతకాలి కదా అని చెప్పేసి ఆల్రెడీ దేవుడు ఒక ప్లేస్లో నాటిన మొక్కను చంపేసి ఎండగొట్టేసి చిత్రహింసలు పెట్టేసి అది చచ్చిపోయేలాగా చేసేసి మనం ఆ స్థానం ఆక్రమించుకోవాలనుకోవడము చాలా పొరపాటు. అది దేవునికి ఇష్టం లేనివాటి కార్యం అది. కాబట్టి దాన్ని దేవుడు కారు ద్రాక్షల కింద లెక్కకి తీసుకొచ్చాడండి. బుట్ట తీసుకొచ్చేటప్పటికి దేవుడు అక్కడ కారు ద్రాక్షలు చూసాడండి. అవన్నీ కారు ద్రాక్షలన్నీ ఎలాగున్నాయో తెలుసా? ఎలాగుంటాయన్నమాట. ఎంత అసహ్యంగా ఉన్నాయో కదా, చూడడానికి అసహ్యం వేస్తుందా? దేవుడు కూడాను ఆ క్రియలు కార్యాలు చూసినప్పుడు దేవుడు కూడాను అలాగే ఆశయించుకుంటాడు. కారు ద్రాక్షలు. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసుప్రభువారి యొక్క రక్తము, నీతి సూర్యుని తాలూక రక్తము, నీతి సూర్యుని తాలూక కిరణాలు మన యొక్క జీవితంలోనికి, మన యొక్క శరీరాత్మ ప్రాణాలకు వచ్చేటప్పుడు మనము జీవించాలి, మనము బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి. మనం మండాలి, అనేకులను మండించాలి. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అప్పుడు మనము కారు ద్రాక్షలు కాసిన వారంగా కాకుండా మంచి ఫలాలు ఫలించే వారంగా ఉంటాము. ఇంకా ఏం చెప్తాడు? 3వ విషయం మనం చూద్దాము. యోహాను రాసిన సువార్త మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్తలోని 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 2వ వచనంలోనే 2వ భాగం ఏం చెప్తున్నాడంటే, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అంటున్నాడు. అందరం కలిసి చదివితే బాగుంటుందేమో కదా, నిద్రపోతున్నారు చాలా మంది. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలు ఉంటే ఆ యొక్క తీగలు కూడా ఏం చేస్తాయండి, ఈ యొక్క ఎనర్జీని తీసుకుంటా ఏమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పనికిరాని తీగలన్నిటిని కూడాను తీసివేసేస్తూ ఉన్నాడు. పనికొచ్చే తీగలన్నిటికీ కూడాను ఇంకా మంచి ఎనర్జీ రావాలి, ఇంకా మంచిగా ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కానీ మన యొక్క బయట ప్రపంచంలో కానీ మనం చూసినప్పుడు చాలా మంది దేవుని కొరకు విస్తారంగా ఫలించే వాళ్ళు మనకి కనబడతారు. ఒకటి మనం చూసుకునేటప్పుడు మనకి బాగా తెలిసిన వాళ్ళు ఏసన్న గారు, తర్వాత డిజిఎస్ దినకరం గారు, దేవదాసయ్య గారు, వీళ్ళందరూ కూడాను ఒకరిగానే ఉన్నారు. కానీ ఈరోజు అనేకులను వాళ్ళు సంపాదించారు. అనేకుల్ని సంపాదించాలి అని అనుకునేటప్పుడు దేవుడు ఒక ప్రధానమైన ఒక రీజన్ చెప్తూ ఉన్నాడు. ఆ రీజన్ ఏంటంటే యోహాను రాసిన సువార్త
12వ అధ్యాయము 24వ వచనంలోని ఇలాగా తెలియచేస్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండును, చనిపోతేనది విస్తారంగా ఫలిస్తుందని చెప్తున్నాడు. ఏం జరగాలి? చనిపోవాలి. ఫస్ట్ డే 1లోని నేను తీసుకునేటప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోని ఆఖరి లోతు దగ్గరికి వచ్చినప్పటికి చెప్పాను నేను, మనిషి ఆ యొక్క లోతు దగ్గరికి వచ్చినప్పటికి ఎలాంటి అనుభవంకి వచ్చారంటే, ఇంకా ప్రభువా నేను పూర్తిగా చనిపోయాను, నా తలంపులు, నా చూపులు, నా వినికిడి, నా చేతలు, నా నడతలు, నా ప్రతి ప్రవర్తన చనిపోయింది. పౌలు గారు చెప్పినట్లు ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి కంప్లీట్ సరెండర్ దేవునికి మనం ఇచ్చినప్పుడు, కంప్లీట్గా మనం దేవునికి లోబడిపోయినప్పుడు, కంప్లీట్గా ఇంకా దేవుని పైన ఆధారపడినప్పుడు మాత్రమే మనము ఫలిస్తాము. మంచి ఫలాలు అనేకులు ఫలించడానికి, అనేకులు ఆస్వాదించబడడానికి మనం కారణం అవుతామండి. కాబట్టి ఇక్కడ చెట్టు గురించిన ఉదాహరణ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నీటి ప్రక్కన ఉంది ఆ యొక్క చెట్టు. నీరు అనేది దేవుని యొక్క సన్నిధానకు, వాక్యంకు మనకు సాదృశ్యంగా తీసుకునేటప్పుడు కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, మొదటి సంకీర్తనలోని 3వ వచనంలోని, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం కూడా దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలాగుంటున్నాడు? నీటి కాలువల హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దేవుని వాక్యము మన యొక్క శరీరాత్మ ప్రాణంలోకి, ప్రతి నరాలలోకి, ఎముకల్లోకి జీవించినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ప్రవహించినప్పుడు ఏం చేస్తుందంటే, మన యొక్క శరీరంలో దేవునికి ఇష్టం లేనున్న కుళ్ళుని, కపటాన్ని, వేషధారణను, ప్రతి ఒక్క దేవునికి ఇష్టం లేని ప్రతిదీ కూడాను తీసివేసేస్తుంది కదా. నీ వాక్యం బట్టి నేను సరి చేసుకుంటున్నాను, జాగ్రత్త చేసుకుంటున్నాను, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫలించాలి అని అనుకునేటప్పుడు ఆ పనికిరాని ప్రతిదాన్ని కూడాను తీసివేసేస్తున్నారు. తీసివేసేస్తూ ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇంకా ఈ పనికొచ్చే దానికి మంచి మంచి ఎరువులు వేస్తున్నారు. దాని గురించి వేసేటప్పుడు ఆ యొక్క ఫలించే తీగ ఎప్పుడైనా ఫలిస్తుంది. మరి ఒకవేళ మనము పాదులు మన ఇంట్లో ఉండేటప్పుడు ఆ పాదులకి ఏదైనా సపోర్ట్ కట్టలేదు అని అనుకుందాం, అవన్నీ పాకేస్తాయా ఏంటి? లాస్ట్ టైం మొన్న ఏప్రిల్లో ఏజెన్సీ వెళ్ళినప్పుడు ఏదో తీసుకొచ్చిన, అదేంటో తెలియదు, బాగుంది కదా అని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చూడండి. ఒకవేళ మందార చెట్టు, అక్కడ మన మామిడి చెట్టు, అక్కడ ఉన్న చెట్లు అన్నిటి కూడా పాకేస్తుంది. అమ్మ నేను చూసారా మీరు? అదేంటో తెలియదు. ఎంత పాకేస్తుందంటే మేడ మీద కూడా వెళ్ళి పాకేస్తుంది. చాలా తీస్తే ఎంత వస్తుందేమో. అంటే తీగ అనేది ఫ్లెక్సిబుల్, ఎమ్మకబుల్, ఎక్కడైనా సరే అది అడ్జస్ట్ అయిపోద్ది కదా. చెట్టు అయితే అలా కాదు, స్ట్రైట్కి వెళ్ళాలి, అలాగెళ్ళాలి, ఇలాగెళ్ళాలి అనుకుంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏం చెప్పాడు? తీగల్లాగా ఉన్నారు. ద్రాక్షవల్లి అని ఆయన ఎందుకు అనుకున్నారు? నేను బైబిల్ గ్రంథంలోని చాలా చెట్లు, ప్రాముఖ్యమైన చెట్లు ఉన్నాయి కదా, అలాంటి చెట్టును, లెబనాన్ చెట్టును, దేవదారు చెట్టును అని దేవుడు చెప్పుకోలేదు. ద్రాక్షవల్లి ఎక్కడైనా సరే ఫ్లెక్సిబుల్ కదా, ఎమ్మకబుల్గా ఉంటుంది. దేవుడు పరలోకంలోంచి భూలోకంలోకి రావడానికి ఆయన ఎన్ని చంపుకొని వచ్చారండి, ఎన్ని గోలు చంపుకొని వచ్చారు కదా. హల్లెలూయా. అందరూ ఆయన నిందిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, అపహసిస్తూ ఉంటే ఎంతో ఆయనకి వస్తుంది. అవన్నీ చంపుకొని వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్నంతగా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మీరెవరు అంటే, మీరు అలాగుండాలి అని దేవుడు మనకి అంత ఎమ్మకబుల్గా, అంత ఫ్లెక్సిబుల్గా దేవుణ్ణి మహింపరచడం కొరకు, మానవుల్ని సంతోషపెట్టడం కొరకు, అనేకులకు మరి కారణాలుగా, అనేకులకు ఆశీర్వాద కారణాలుగా ఉండడం కొరకు దేవుడు మన గురించి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రజలు, మీరే సంఘంకి వెళ్ళినప్పటికీ కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాలని ఆశిస్తూ ఉన్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా నీ మాటల ద్వారా సరిచేయబడాలి, దేవునికి అంటు కట్టబడాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుని కొరకు మంచి ఫలాలని ఫలించాలి. బైబిల్ గ్రంథంలోని మనం చూసుకునేటప్పుడు అందరూ కూడా మంచి ఫలాలు ఫలించారు. అలాగనే భూమి మీద ఉన్న ఈ మొక్కలు, పాదులు, చెట్లు అన్నీ కూడాను ఒకవేళ నీళ్లు వేయకపోతే ఎండాకాలంలోని కొంచెం వాడిపోయినట్టు ఆ కలర్ మారిపోద్ది, తర్వాత ఎండిపోయిన ఆకులు వస్తాయి మనకి. కానీ దేవుడు చక్కగా భక్తుడి గురించి, ఆయన తాలూకా విశ్వాసుల గురించి చక్కని మాట చెప్తున్నారండి. ఆ మాట చూసి నేను ముగించేస్తాను. నేను ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలోని
7 కానీ 8 కానీ చూడండి ఒకసారి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. దేవునితో కనెక్ట్ అయ్యున్న ప్రతిసారి కూడా, నీళ్ళు వస్తున్న ప్రతిసారి కూడా, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు అంత మంచుకునేటప్పుడు కూడాను ఎంత ఎలాగా ఫలిస్తారో, వర్షం లేని సమయంలో కూడాను కాపు మానదు, చింతనొందదు, భయపడదు కదండి. హల్లెలూయా. భయపడదు, ఏదైనా కూడా వెట్టకొచ్చినా కూడాను భయపడదు, వర్షం లేని సంవత్సరంలో కూడా చింతనందదు, కాపు మానదు అంటదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను. నేను మొట్టమొదటిది యోబు. యోబు యొక్క జీవితంలోని సమస్తము కలిగినప్పుడు యోబు దేవుణ్ణి ఎలాగా ఆరాధించాడో, దేవునికి ఎలాగ ప్రేమించాడో, దేవుణ్ణి ఎలా ఘనపరిచాడో, దేవుణ్ణి ఎలాగ మహింపరిచాడో, దేవుడు అన్ని తీసాడు. వర్షం లేని సంవత్సరంలో అనేటప్పుడు బహు భయంకరమైన కరువు, క్షామము, రోగము, అన్ని కూడా నిందలు, అవమానాలు, అన్ని కూడా కష్టాలు వచ్చినప్పుడు కూడాను దేవుణ్ణి అంతగా మహింపరిచాడు. ఆయన తాలూకా మహిమను బట్టి ఆ మంచి మహిమ క్రియా ఫలాన్ని దేవుడు అనుభవించాడు. మంచి ఫలాలు దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మంచి ఫలాలన్నీ చూస్తున్నామండి. ఆ మంచి ఫలాలన్నీ కూడా ఎలాగుంటున్నాయంటే, వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ తాలూకా క్రియలు, కార్యాలు అన్నీ కూడాను అన్ని మంచి ఫలాలే. కాబట్టి ఒకసారి హెల్ప్ చేయవా? ఇవన్నీ కూడాను ఎన్నున్నాయి చూడండి, ఎన్ని మంచి ఫలాలు కదా. ఒకసారి చూస్తున్నారా అంటే అర్థం కావడం కోసం తీసుకొచ్చాను. ఎందుకనంటే మనం చేసే ప్రతి మంచి పని అంతా కూడాను దేవుడు ఆ బొట్టలోనే వేసుకుని ఉంటున్నాడు అనమాట. అన్ని కూడాను క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఎన్ని మంచి పనులు చేస్తున్నాము అవన్నీ మంచి ఫలాలుగా దేవుడు తీసుకుంటున్నాడు. వాటిని బట్టి దేవుడు జీవగ్రంథంలోని యోబు గారి గురించి రాశాడు. ఆ మంచి ఫలాలను బట్టి కష్టకాలం ఉండేటప్పుడు అతను చేసిన దాన్ని బట్టి దేవుడు మరలా అతనికి 2 అంతల ఆశీర్వాదం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోసేపు కూడాను మరి దేవుడిచ్చిన దర్శనం చాలా పెద్దది. ఆ దర్శనం పెద్దదయ్యేటప్పుడు అతని యొక్క జీవితంలో ఏది కూడా కలిసి రాలేదు. తల్లి చనిపోయింది, తండ్రి ప్రేమిస్తున్నాడంటే ఆ అన్నదమ్ములు కక్ష పెంచుకొని, అసూయ పెంచుకొని అతన్ని ఎలాగైనా సరే అక్కడ నుంచి తప్పించాలి అని విశ్వ ప్రయత్నాలు చేసి అతన్ని ఎలాగైనా సరే ఒక గుంటలో వేసారు, వాళ్ళ నాన్న దగ్గర తెప్పించారు, తెలియని వాళ్ళ దగ్గరికి అమ్మేశారు, ఎన్నెన్నో చేశారు. అక్కడ ఫలించడా లేదా? హల్లెలూయా. ఫలించడండి. దేవునికి భయపడుతూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను అక్కడ పొతీఫర్ చూస్తున్నాడు. యోసేపు ఏం చేసినా దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన దేవుడు ప్రతిదీ కూడా ఆయన చేతులు వర్ధలింప చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడాను అన్యాయంగా చెరసాల్లో వేస్తారు. అతని పక్షంగా నేను నిర్దోషిని అని చెప్పడానికి ఏ ఒక్క ఆధారం కూడా లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి ఆయన తీసుకుని వచ్చి ఒక మంచి ప్రధానమంత్రిగా దేవుడు తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ముందేం చేశాడైనా అలాంటి కరువు సమయంలోని, కష్టాల సమయంలోని అన్ని మంచి ఫలాలే ఫలించాడు కదండి. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడాను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనము కూడా దేవుని కొరకు ఇప్పటి వరకు కూడా ఫలాలు ఫలించకపోతే ఫలాలు ఫలించాలి. నిన్నటి దినాన్ని వేరే చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ నేను సేవకురాలు మాట్లాడుకుంటున్నాము. ఆమె ఈ రీతిగా చెప్తున్నారు ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, మన స్త్రీలు మనంతటా మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మనల్ని ఎవరు భద్రంగా తీసుకుని వెళ్తారో వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తున్నారండి. వాళ్ళకి దేవుడు ఇవ్వాల్సిన మంచి ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు, వాళ్ళు మంచి ఫలం చేశారు అని చెప్పారు ఆవిడ. మరలా ఈరోజు మనం ఈ ఫుడ్ తింటున్నాం కదా, ఎవరైతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారో దాని ద్వారా వాళ్ళు మంచి పని చేశారు దేవుడికి. ఈ మీటింగ్ జరగడం కొరకు ఎవరు తుడిసారో వాళ్ళు మంచి పని చేశారు.
చైర్స్ ఎవరు వేసారో వాళ్ళు మంచి పని చేశారు, సౌండ్ సిస్టమ్ ఎవరు పెడుతున్నారో వాళ్ళు మంచి పని చేశారు, పాటలు ఎవరు పాడుతున్నారో వాళ్ళు మంచి పని చేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, పాంప్లెట్లు పంచే వాళ్ళు అందరూ కూడా మంచి పనులు చేస్తున్నారు, ఫ్లెక్స్లు కట్టే వాళ్ళు అందరూ కూడా మంచి పనులు చేస్తున్నారు, మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు. అవి చాలా చెప్పారు ఆవిడ. ఇవన్నీ కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తారు సిస్టర్ గారు అని చెప్తా ఉన్నారు ఆవిడ. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, ఓన్లీ స్టేజ్ మీద పాటలు పాడుతూ మనం కనబడాలనుకుంటాం, వాక్యం చెప్తూనే మనం కనబడాలనుకుంటున్నాం. మనం చేసేది ఎవరు గమనిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారని చాలాసార్లు అనుకుంటాం మనం. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారో గమనిస్తారని కాదు, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తున్నారు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక సహోదరి పేరు మర్చిపోయాను. ఆ యొక్క సహోదరి వంటగదిలోని ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ పెట్టుకొని ప్రతిరోజు దానిపైన చెయ్యుంచి ప్రార్థన చేస్తున్నారట. ప్రభా ఈ ప్రాంతాలన్నీ కూడా నాకు కావాలి ప్రభా, ఈ ప్రాంతాలన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడి ఈ ఆత్మలన్నీ అకౌంట్లోకి రావాలని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తునేటప్పుడు అందరూ అనుకుంటున్నారట, మేమందరం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలా చేసి ఇలా చేసి ఇంతలాగా మా టాలెంట్లు మా యొక్క అన్నీ కూడా ప్రూవ్ చేసుకుంటాం అనుకుంటున్నారట. కానీ ఆమె అలా చేస్తునేటప్పుడు ఒకనొక రోజున చనిపోయిన దినాన్ని దేవుడు ఆమె తీసుకుని వెళ్ళి, అమ్మ నువ్వు చాలా లెక్కలేని ఆత్మ సంపాదించమని చెప్పాడంట. హల్లెలూయా. జరిగింది ఇది. ఎప్పుడైనా నేను అది దొరికేటప్పుడు నేను బైబిల్ ప్లేస్ గ్రూప్లో నేను మీకు లింక్ పెడతాను, నేను చూదురు కానీ. సో ఈ యొక్క దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఫస్ట్ మనం దేవుని కొరకు ఏమిస్తున్నామో అనేది మనం చూసుకోవాలి. ఈరోజు ఆయన తాలూకా శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి మనం వచ్చాం కాబట్టి కారుద్రాక్షలు ఉన్న అలాంటి మనస్తత్వం, స్వభావం, క్రియలు, కార్యాలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరి విషయంలో ఏం చేసామో ఆ ప్రతిదీ కూడా తీసుకోకముందే ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేసి ప్రభా నీ రక్తంతో నన్ను సంపూర్తిగా కడగండి, నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ రోజు నుంచి నేను మంచి మంచి ఫలాలు ఫలించే వారిగా తీగగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. దయచేసి పరిశుద్ధాత్ముడి వాక్యం ద్వారా నాతో మాట్లాడరు అని అనుకున్న వాళ్ళము దయచేసి లేచి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడదామా అండి. ఈరోజు మనము దేవునికి సబ్మిట్ చేసుకుందాం, దేవునికి మనము సరెండర్ చేసుకుందామండి. మన యొక్క 2 హస్తంలో దేవుని వైపు చూపిస్తూ కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దామా. ఫస్ట్ మనం మన యొక్క దేవుని యొక్క సన్నిధానంలో అస్సలు ఫలించలేనటువంటి స్థితి ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఏవైనా తలాంతులు ఉన్నప్పుడు, లేకపోతే ఏమైనా దేవుడు మనకి ఫలించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా కారుద్రాక్షలు కాస్తామేమో, మనం పని చేయమో ఇతరులను పని చేయలేము దేవుని యొక్క సన్నిధానంలోని. అలాంటి స్వభావం మీద ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడే ఆయన తాలూకా శరీరాన్ని రక్తాన్ని తీసుకునక ముందే ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాంటివి ఉండడం వలన దేవునికి మనకి కూడా మన యొక్క పాపాలు, మన యొక్క శాపమే అడ్డుబండగా నిలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఈ రోజు అంతా కూడా నేను చాలా బాగున్నాను, లేకపోతే ఆస్వాదించబడ్డాను అని అనుకునే దానికంటే దేవునిలో ఎంత ఎదిగాను, దేవుని లోపలికి ఎంతగా లోతుగా ఎదిగాను, ఆయన తాలూకా స్వభావము నాలో ఉన్నదా, ఆయన తాలూకా మనసు నాలో ఉన్నదా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకుందామండి. ఆయనలాగా నేను ఆలోచించగలుగుతున్నానా, ఆయనలాగా నేను చేయగలుగుతున్నానా? ప్రార్థన చేద్దాం ఒకసారి నొరిపి ప్రార్థన చేద్దామా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఏ సంఘంకి వెళ్ళినప్పటికీ కూడా దేవుని వాక్యము ఎక్కడైనా ఒకటే అండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి పట్ల కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన తన కలువరి సిలువ రక్తంలో చిందించిన మన యొక్క శరీరంలోకి ఆ రక్తాన్ని ప్రోక్షింపచేసి ప్రవహింపచేసి మన యొక్క తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి నరంలోని ఎముకలు, కీలులు, మూలులు ప్రతిదీ కూడా మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభా నీ మనసును నాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేద్దామా. ప్రభా నీ మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దామండి. మీకులాగే నేను కూడా ప్రభా ఫలించాలి, మీకులాగే నేను చేయాలి ప్రభా, మీకులాగే నేను నడవాలి ప్రభా అని ప్రార్థన చేద్దామండి. మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే
ఈరోజు ఎవరెవరు ఎటువంటి బంధకాల చేత, కట్టుల చేత ఇక్కడికి వచ్చారో, ఎటువంటి అనారోగ్య సమస్యల చేత, ఎటువంటి కుటుంబ సమస్యల చేత ఇక్కడికి వచ్చారో, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య కార్యము చేస్తున్నాడండి. ఈ రోజు ఇప్పటి వరకు కూడాను మన విషయంలో మనం ఇలాగ ఉండేటప్పటికీ కూడాను దేవుడు కరుణామయుడిగా, దయమయుడిగా ఉండి మన యొక్క జీవితాల్లోని 8 మాసంలో కూడాను ఏ ఫలము పొందుకోవాలని మనము ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నామో, ప్రార్థన చేస్తూ ఉన్నామో, కన్నీరు కారుస్తూ ఉన్నామో, ఈ యొక్క నూతన మాసంలోని దేవుడు మంచి ఫలాలతో మనం